యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ లో అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్లు ముగుస్తున్న బాక్సాఫీస్ దగ్గర నికార్సైన రికార్డులను అందుకోలేదు. కెరీర్ లో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ లవ్ స్టోరీస్ తో కంబ్యాక్ ను అద్భుతంగా చేసిన నాగచైతన్య 2 ఏళ్ల క్రితం రారెండో వేడుక చూద్దాం సినిమాతో తన కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు 2 ఏళ్లలో మరిన్ని ఫ్లాప్స్ పడ్డా కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ రేసు లో ఎంటర్ అయిన మజిలీ సినిమా సమ్మర్ తొలి బ్లాక్ బస్టర్ గా నిలుస్తూ అద్భుతమైన వసూళ్లతో 8 రోజుల్లోనే నాగచైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేసి నంబర్ 1 హిట్ గా నిలవగా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర నైజాం ఏరియాకు గాను నాగచైతన్య కెరీర్ లో ఒక అద్భుతమైన మైలురాయిగా మిగిలిపోనుంది ఈ సినిమా 8 రోజుల్లో నైజాం ఏరియాలో 9.9 కోట్ల వరకు షేర్ ను సాధించింది. 9వ రోజు మార్నింగ్ షోల సమయానికి సినిమా ఇక్కడ 10 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించి సంచలనం సృష్టించింది. నాగచైతన్య కెరీర్ లోనే నైజాం ఏరియాలో మొట్టమొదటి 10 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది మజిలీ సినిమా. బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతున్న మజిలీ నైజాం ఏరియా కలెక్షన్లను చూస్తుంటే లాంగ్ రన్ లో 12 కోట్ల నుండి 14 కోట్ల రేంజ్ వసూలను అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓవరాల్ గా సరికొత్త బెంచ్ మార్క్ ను నాగచైతన్య కెరీర్ లో నెలకొల్పిన మజిలీ సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. నైజాం ఏరియాలో ఈ సినిమా ఫైనల్ రన్ లో ఎంత వరకు వసూలను సాధిస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.